భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ జయప్రదం చేయండి. జూన్ 2వ తారీఖున జరిగే ధర్నాలను జయప్రదం చేయండి. జూన్ 2వ తారీఖున జరిగే ధర్నాలను ఇవ్వాలి. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు అమలు చేయాలి. సూపర్ 6 పథకాలను అమలు చేయాలి. సూపర్ 6 పథకాలను అమలు చేయాలి. సూపర్ 6 పథకాలను. నా పేరు తన్నీరు సింగరకొండ. నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. రేపు వచ్చే నెల జూన్ 2వ తేదీ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇళ్ల స్థలాల కోసం, ఇంటి నిర్మాణం కోసం, అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సూపర్ 6 6 హామీలను అమలు చేస్తామని చెప్పింది. అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ జూన్ 2వ తేదీన తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించబోతా ఉన్నాం. జిల్లా అంతా అన్ని మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహించాలని చెప్పి, ఎవరైతే 5-6 నెలల క్రితం నుండి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారి నాయకత్వంలో అనేక వేల అర్జీలు ఇళ్ల స్థలాల కోసం ఇవ్వటం జరిగింది. ఆ ఇళ్ల స్థలాలని పరిష్కరించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంతవరకు నిమ్మక నీరెత్తినట్లు ఉన్నారు. వారిని వెంటనే స్పందించి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్పారో, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, ఇల్లు కట్టుకునే వారికి ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తూ ఉన్నారు. ఇనుము, ఇసుక, ఇటుక అన్ని రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. 4 లక్షలు సరిపోవు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఇల్లు నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా బాపట్ల జిల్లాలోని అన్ని మండల కేంద్రాల వద్ద జూన్ 2వ తారీఖున తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ ధర్నాలను జయప్రదం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఒక ఇంట్లో 4-5 కుటుంబాలు ఉంటా ఉన్నాయి. వీటన్నిటిని కూడా చూస్తూనే ఉన్నారు. అనేక ఇళ్ల స్థలాలు ఉన్నాయి. అర్హులైన వారు ఉన్నారు. వారికి ఇవ్వటానికి చేతులు రావటం లేదు. బడా కార్పొరేట్ శక్తులకు, పారిశ్రామికవేత్తలకు అప్పనంగా ప్రభుత్వ సంస్థలన్నీ అప్పచెబుతున్నారే తప్ప పేదవాడికి ఉండటానికి కనీసం 2 సెంట్లు 3 సెంట్లు స్థలం ఇవ్వడానికి కూడా చేతులు రావట్లేదు. ఈ ప్రభుత్వాలకి అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడే నిలువున పక్కకి నెట్టేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సూపర్ 6 హామీలు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఏ ఒక్కటి కూడా హామీ నెరవేర్చలేదు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి చెప్తున్నాం. మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి, నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని చెప్పారు. ఆ 3,000 ఇవ్వమని చెప్పి, తల్లికి వందనం, అమ్మఒడి, రకరకాల మహిళలకి 15,000, అలాగే ప్రతి మహిళకి 18 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళలకి నెలకు 1,500 ఇస్తామని చెప్పి వాళ్ళు వాగ్దానాలు చేస్తున్నారు. ఈ వాగ్దానాలు చేయడమే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టున్నారు. వీటన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపులో భాగంగా బాపట్ల జిల్లాలో అన్ని మండలాల్లో జూన్ 2వ తారీఖున ధర్నాలను జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా కార్యకర్తలకు, నాయకులు, సానుభూతి పరులకు, ఇళ్ల స్థలాలు అవసరమైన వాళ్ళకి, ఇంటి నిర్మాణం అవసరమైన వాళ్ళకి వీళ్ళందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది.